शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో లక్ష్మీదేవి యొక్క నామాలలో ఒకటి క్రోధ సంభవాం. ఇది బాహ్యంలో చూడ్డానికి అంతటి మంగళమూర్తి అయినటువంటి లక్ష్మీదేవికి ఈ నామం ఎలా అన్వయం అవుతుంది అని అనిపిస్తుంది. క్రోధ సంభవాం అంటే క్రోధములోంచి ఆవిర్భవించినటువంటి తల్లి. క్రోధములోంచి లక్ష్మీదేవి రావడం ఏమిటి? కానీ దాన్ని కొంచెం తాత్వికంగా, కొంచెం పరిశీలనాత్మకంగా చూసినటువంటి పెద్దలు అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని, మనందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని ఆవిష్కరించారు. లోకంలో మొట్టమొదట్లో కోపం కలిగిన వారి యందు ఒక పోకడ కనిపిస్తుంది. నాకు చాలా కోపం ఎక్కువండి, నాకు చాలా కోపం ఎక్కువండి అంటూ ఉంటారు. ఎందుకని అంటే కోపంగా ఉండడం, తరచుగా కోపం రావడం, కోపానికి తాను వశపడ్డం అనేటటువంటిది ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒక లక్షణంగా తమకు తాము భ్రాంతి చెందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక స్థితికి వెళ్ళిన తరువాత అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, ఇటువంటి ఈ కోపం మనకి ప్రబల శత్రువు. ఈ కోపం కన్నా కూడా శత్రువు నిజానికి బయట ఉండడు, తన కోపమే తన శత్రువు. ఆ కోపం మనిషి చేత ఎన్ని పాపకార్యాలైనా చేయిస్తుంది. కారణం ఏమి అంటే ఆ కోపం వచ్చేసినప్పుడు మనిషి తన మీద తాను అదుపు కోల్పోతాడు. ఆ అదుపు కోల్పోయినటువంటి వాడు ఏ పాపం చెయ్యడు అని చెప్పడం సాధ్యమవుతుంది? ఒకసారి తన మీద తనకి అదుపు పోయిన తర్వాత అతనికి అప్పటికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేసేస్తాడంతే. ఆ తర్వాత జీవితాంతం విచారించినా నేను ఎందుకు అంత ఉద్వేగపడ్డాను అని అనిపించినా ప్రయోజనం ఉండదు. ఇక చెయ్యవలసినటువంటి గొప్ప పాపం చేసేస్తాడు ఆ సమయంలో. అందుకే క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధీక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. లోకంలో విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి వాడు ఎంత దారుణానికైనా అడుగెడతాడు. మొట్టమొదట తన మీద తనకి అదుపు పోయిన కారణం చేత నోటి వెంట రాకూడనటువంటి మాటలు వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఆ కోపం ఎదురుగుండా ఉన్నటువంటి వారు ఎంత పెద్దలైనా అధిక్షేపించి వారిని చంపేసేటటువంటి పరిస్థితికి కూడా తీసుకెళ్ళిపోతుంది. కోపానికి విరుగుడు రెండు కారణముల చేత ఉంటుంది. ఒకటి, కోపము దుర్గుణము అన్న విషయాన్ని తాను నమ్మగలిగితే, కోపము తనకు ప్రబల శత్రువు. ఒకసారి అటువంటి శత్రువు చేతిలోకి నేను వెళ్ళిపోతే ఆ శత్రువు నన్ను పాడు చేస్తాడు, కానీ శత్రువు ఎప్పుడూ నన్ను ఉద్ధరించడు. కాబట్టి కోపము దుర్గుణము, నేను ఆ కోపానికి ఎంత దూరంగా ఉండాలి అనేటటువంటి లక్షణం ఒకటి పొటమరించడం మొదలైతే కోపం మీద కోపం వస్తుంది. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం? అస్తమానం కోపమే, ప్రతిదానికి కోపమే, అందరి మీద కోపడమే. కోపంతో చెప్పే విషయాన్ని నేను ప్రసన్నంగా కూడా చెప్పచ్చు కదా. అలా ఎందుకు చెప్పలేకపోతున్నాను? ఎందుకంత కోపపడతాను అవతల వారి మీద? ఎప్పుడో ఏదో వ్యవస్థని చక్కదిద్దడం కోసం కోపాన్ని సాధనంగా వాడుకోవడానికి నా అదుపులో కోపాన్ని ఉంచుకోవాలి తప్ప కోపానికి నేను వశపడిపోతూ ఉండడం ఏమిటి అన్న భావన కలిగిందనుకోండి, ఇప్పుడు కోపము నుండి సాధన ఏర్పడుతోంది. అందుకే లలితాదేవి పట్టుకునేటటువంటి సాధనాల్లో, ఆయుధాల్లో
ఆ క్రోధాకార అంకుశోజ్వల, ఆ అంకుశాన్ని చేత్తో పట్టుకుంటుంది. అంకుశం ఏం చేస్తుంది? ఏనుగు యొక్క మస్తిష్కం మీద పొడవడానికి ఉపయోగింపబడుతుంది. ఆ అంకుశం చేత్తో పట్టుకుని ఏనుగు యొక్క మస్తిష్కం మీద పొడుస్తుంటే కలిగేటటువంటి బాధ చేత అది మావటి చెప్పిన మాట వినడం మొదలు పెడుతుంది. అక్కడ అంకుశం అడ్డంగా పెట్టారనుకోండి, ఇక ఏనుగు దాన్ని దాటదు కూడా. దాని మీద వరకు కాలెత్తి ఆడిస్తూ ఉంటుంది తప్ప దాటి మాత్రం వెళ్ళదు. అంటే అంకుశం అంటే అంత భయం ఏర్పడిపోతుంది. అమ్మవారు క్రోధమునకు అంకుశము వంటిది. ఎందుకని? ఏమిటి నాకు ఈ కోపం అన్న భావన కలగగానే మనిషి తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం మొదలు పెడతాడు. మొదలు పెట్టగానే కోపము వలన వస్తున్నటువంటి ఉపద్రవాలు, కోపం వలన కలుగుతున్నటువంటి ఇబ్బందులు తనకే అర్థమవుతాయి. అర్థమైనప్పుడు దీన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి అంటే 2 కారణములు తోస్తాయి. ఒకటి, నేను ఎందుకు కోప్పడాలి అవతల వాళ్ళ మీద అంటే, అవతల వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, సరే మంచిదే, అవతల వాళ్ళు తప్పు చేశారు, నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళని కోప్పడు. నువ్వు తప్పు చేయలేదా? నువ్వు ఏదో ఒక తప్పు చేసిన వాడివే. చేతులకి మురికంటుకున్నవాడు ఇంకోడి బట్ట మీద ఉన్నటువంటి మురికిని ఎలా తొలగిస్తాడు? ముందు తన చేతుల మురికి తాను కడుక్కోవాలి కదా. నేనే కోప్పడ్డాను, నేను కోప్పడుతూ ఉంటాను, నేను కోపమునకు వశపడుతూ ఉంటాను. ఇంకొకటి తప్పుకి కోప్పడ్డానికి నాకున్న అధికారం ఏమిటి? కాబట్టి కోపాన్ని పొందడానికి, ఇతరుల మీద కోప్పడ్డానికి అసలు నాకు అర్హత ఎక్కడుంది? అర్హతే లేనప్పుడు దాన్ని నేను స్వీకరించి ఇతరుల మీద కోపాన్ని చూపించడం ఏమిటి? అంటే సాధన ప్రారంభమైంది. 2, కోపము చేత మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో అది శాశ్వతం కాదు. ఎందుకని అంటే, ఒకవేళ నేను బలవంతుడనైతే నా బలానికి భయపడి అవతలవాడు నా మాట వినొచ్చు. ఒకవేళ నేను ఏదైనా అధికార స్థానంలో ఉంటే ఆ అధికారానికి భయపడి అవతలవాడు తాత్కాలికంగా నా ముందు తల వంచచ్చు. కానీ నిజంగా అవతల వారిలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చినటువంటి కారణం చేత వారు నా మాట వింటున్నారని నమ్మడానికి తగినటువంటి వ్యవస్థ మాత్రం లేదు. అదే నేను కోపాన్ని విడిచిపెట్టి ప్రేమతో చెప్పాననుకోండి, ప్రేమతో చెప్పిన కారణం చేత అవతల వారు నా ప్రేమని గ్రహించి మారారనుకోండి, అది శాశ్వతమైనటువంటి పరిష్కారం. 2, వారికి నాకు ఎంతో సుహృద్భావం ఏర్పడుతుంది. కోపం కన్నా గొప్పది ఏది? ప్రేమ గొప్పది. కోపాన్ని జయించడానికి మార్గం ఏమిటి? నాకున్న అర్హతని పరిశీలించుకోవడం. కోపాన్ని పోగొట్టుకోవడానికి నేను పట్టుకోవలసింది ఏమిటి? సహనం. నేను ఆ సహనంతో ఓర్పు పట్టి, అవతల వాళ్ళు నా మీద కోప్పడుతున్నప్పుడు నేను ఓర్పుతో మిన్నకుండడం నేర్చుకున్నాను అనుకోండి, అది పెద్ద పరిష్కారం. అప్పుడు ఆ ఓర్పు పట్టడానికి ఎంతో సాధన కావాలి. అవతల వారు అన్నారు అని నేను వెంటనే ఉద్వేగపడకుండా ఉండాలి అంటే దానికి ఎంత సాధన అవసరం అవుతుంది? కాబట్టి అటువంటి సాధన అనేటటువంటిది మనిషికి కోపంలోంచే పుట్టాలి. కోపం వచ్చి కోపం తప్పని తెలుసుకుని కోపాన్ని వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం ఎక్కడ చెయ్యడం మొదలు పెడుతున్నాడో, కోపము చేత కిందకి జారిపోయినవాడు జారకుండా ఉండడం నేర్చుకోవడం మొదలు పెడితే ఆయన క్రోధము ఆయన సాధనకు కారణమవుతోంది. అప్పుడు క్రోధము అనబడేటటువంటి అమంగళకరమైన లక్షణంలోంచి సాధన అనేటటువంటి మంగళకరమైన లక్షణం పైకొచ్చింది. ఇప్పుడు ఆ మంగళకరమైన లక్షణము ఏది వచ్చిందో అదే లక్ష్మి, ఆవిడే లక్ష్మీదేవి. ఇప్పుడు ఆ కారణం చేత ఆయన ఏమవుతాడు? ఆ సాధన చేత ఒకనాడు పరమోత్కృష్టమైన స్థానాన్ని పొందుతాడు. అదే మనం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే విశ్వామిత్రోపాఖ్యానం, శ్రీరామాయణం బాలకాండని పరిశీలిస్తే విశ్వామిత్రుడు ఒకవైపు కోపం చేత వేరొక వైపు కామం చేత ఎన్నిసార్లు కొట్టబడ్డాడు. క్రోధ సంభవం అన్న నామానికి పెద్దలందరూ ఒకే భావనతో ఇచ్చినటువంటి ఉదాహరణ విశ్వామిత్రోపాఖ్యానమే. ఎందుకని అంటే విశ్వామిత్రుడికి మొట్టమొదట అసలు సాధన ఎక్కడ ప్రారంభమైంది? కోపం దగ్గరే ప్రారంభమైంది. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు, వశిష్ఠ మహర్షి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆతిథ్యం ఇవ్వడానికి అంత శక్తిని పొంది ఉన్నటువంటి ఆ శబళ కామధేనువు యొక్క బిడ్డ నాకు కావాలి అని అడిగాడు. పైగా
లోకంలో ఎక్కడ విలువైన వస్తువులున్నా అవి రాజువి చెందుతాయి. కాబట్టి రత్నహారీచ పార్థివ, రత్నములు రాజువి కాబట్టి నాకు ఈ శబళనిమ్మన్నాడు. కానీ స్వాహాకార వషట్కారముల నాకు దీని వలన నడుస్తున్నాయి, అందుకని నేను దీన్ని ఇవ్వలేనని విశ్వామిత్రుడు అన్నాడు కాబట్టి కోపం వచ్చి బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే శబళ తనని తాను రక్షించుకోవడానికి సైన్యాన్ని సృజించింది. తాను కూడా బలవంతంగా ఎత్తుకుపోవడానికి తన సైన్యంతో శబళ సృజించిన సైన్యంతో యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు ఎలాగైనా వశిష్ఠుడిని గెలవాలనుకున్నాడు. ఎట్లాగైనా గెలవాలంటే ఆయన కన్నా శక్తివంతుడు కావాలనుకున్నాడు. ఉత్తర దిక్కుకెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడే సాక్షాత్కరించి ఏం కావాలన్నాడు. తొందరగా నేను వశిష్ఠుడిని గెలవాలంటే నాకు ధనుర్వేదం అంతా వచ్చేయాలి. కాబట్టి సాంగోపాంగో ఉపనిషదస్య సరహస్య ప్రదీయతాం, నాకు ధనుర్వేదం అంతా వచ్చేసేయాలి. ఇది తుష్టో మహాదేవ, మీరు నిజంగా ప్రీతి పొందినట్టయితే నాకు ధనుర్వేదాన్నంతటినీ ఇవ్వండి అన్నాడు. తథాస్తు అన్నాడు. వచ్చాడు, వశిష్ఠుడి మీద అస్త్రాలన్నీ ప్రయోగించాడు, బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించాడు. ఆయన తపోదండాన్ని చేత్తో పట్టుకు లేచి నించున్నాడు. ఈయన వేసినటువంటి అస్త్రాలన్నింటినీ తపోదండం మింగేసింది. మళ్ళీ కోపం వచ్చింది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం, ఈ క్షత్రియ బలం ఎందుకో పనికి రాలేదు. నేను ప్రయోగించిన అస్త్రములు ఆయన బ్రహ్మదండం ముందు సరిపోలేదు, ఎందుకంటే ఆయన బ్రహ్మర్షి, నేను బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు. ఇప్పుడు కోపం దేనికెడుతోంది? సాధనకెడుతోంది. ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఉత్తర దిక్కు వచ్చి రాలేదన్నాడు, దక్షిణ దిక్కుకు వచ్చాడు. వచ్చి దక్షిణ దిక్కున తపస్సు మొదలెట్టాడు. ఇంత కష్టపడి తపస్సు మొదలెట్టిన తర్వాత అక్కడికి త్రిశంకు వచ్చాడు. ఆ త్రిశంకుని నేను నిన్ను శరీరంతో స్వర్గానికి పంపుతానన్నాడు. వశిష్ఠపుత్రుడు తనతో కలిసి రాలేదని మళ్ళీ కోపం వచ్చి వాళ్ళని శపించాడు. శ్వమాంసనీతాహార ముష్టికా నామనిఘృణాహ అన్నాడు. మీ అందరూ కూడా చాలా అధమాధమమైనటువంటి స్థితిలోకి జారిపోండి అన్నాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు అలా తిరగండి అన్నాడు. ఆ శాపం ఇచ్చిన కారణం చేత తపస్సంతా పోయింది. దేవతలు స్వర్గంలో త్రిశంకుడికి స్థానం ఇవ్వనన్నారని కోపం వచ్చి మరో స్వర్గాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ కొంత తపస్సు పోయింది. పోయిన తరువాత మళ్ళీ ఆ త్రిశంకుని తను నిర్మించినటువంటి స్వర్గంలోనే తలకిందులుగా ఉండేటటువంటి ఏర్పాటు దేవతలతో మాట్లాడి చేశాడు. తపస్సు పోయిందనుకున్నాడు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మేనకొచ్చింది, కామానికి లొంగిపోయాడు. 10 ఏళ్ళు అయిపోయాయి. మేనకని చూసి నీ వల్లే నా తపస్సు అంతా పోయిందని కోప్పడపోయాడు. మళ్ళీ ప్రశాంతపడ్డాడు. మళ్ళీ తపస్సు చేశాడు. రుచీకుని యొక్క కుమారుడు తనకి మేనల్లుడు అవుతాడు. ఆ మేనల్లుడిని ఉద్ధరించడం కోసమని తన కుమారుల్ని యాగపశువుగా వెళ్ళమన్నాడు. వాళ్ళు వెళ్ళమన్నారు. వాళ్ళు వెళ్ళమంటే తండ్రి మాట వినలేదు కాబట్టి మీ అందరూ కూడా అధమాధమమైనటువంటి స్థితిలోకి పడిపోండిని మళ్ళీ వాళ్ళని శపించాడు. కోపం వచ్చి శపించడంలో మళ్ళీ తపస్సు జారిపోయింది. మళ్ళీ రుచీకుడు ఆ యజ్ఞంలో ఆ యాగస్తంభానికి కట్టినప్పుడు తప్పించుకునేటటువంటి మార్గాన్ని ఉపదేశం చేశాడు. మహానుభావుడు ఉపకారం చేస్తున్నాడు. ఆ సాధన ఏం మాటలు కాదు, ఎంత కష్టపడి సాధన చేశాడండి. జారిపోయినప్పుడల్లా మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు కూర్చున్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు. రంభ వచ్చింది. ఆ రంభ మీద కోప్పడ్డాడు. శైలీస్తాస్యపి దుర్భగే అన్నాడు. నువ్వు శిలవైపోతావు అన్నాడు. కోపంతో ఆవిడ్ని శపించినందుకు మళ్ళీ తపస్సు పోయింది. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మళ్ళీ తపస్సు చేశాడు. తూర్పు దిక్కుకు వెళ్ళాడు. ఇంద్రుడు వచ్చాడు. తిందామనుకున్న అన్నం కూడా పెట్టేశాడు. కోపాన్ని జయించాడు. చిట్ట చివరికి బ్రహ్మర్షి కాగలిగాడు. ఎన్ని మాటలు ఆయన జారాడు ఎక్కాడు, జారాడు ఎక్కాడు. మాటల విశ్వామిత్ర మహర్షి జీవితం చదివితే లేచి నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అంతటి మహానుభావుడు. ఎంత సాధన చేశాడు, ఎంత కష్టపడ్డాడు. రాగద్వేషముల చేత కొట్టపడ్డప్పుడల్లా, కోపం వచ్చి జారిపోయినప్పుడల్లా మళ్ళీ అకుంఠిత దీక్షతో అంత తపస్సు చేశారు. చేసినందుకు మహానుభావుడు చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. అంత స్థితిని పొందాలి అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకుంటూ, కోపం వల్ల వచ్చినటువంటి నష్టాన్ని తెలుసుకుంటూ సాధన చేసి కోపాన్ని పోగొట్టుకుని చిట్ట చివరికి ఆ స్థితిని పొందగలిగాడు. ఇప్పుడు ఆ పరిశీలనలో నుంచి క్రోధము నుండి సాధన బయలుదేరింది. ఆ సాధన చేత చిట్ట చివరికి తాను అంత గొప్ప స్థితిని పొందగలిగాడు. నిజానికి కథాపరంగా చూసినా కూడా ఒక స్థితిలో లక్ష్మీదేవి మహర్షి యొక్క కోపము చేత ఒకానొక స్థితిలో
ఆమె పాలసముద్రంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ఎందుకని? ఒకప్పుడు దుర్వాసో మహర్షి భగవంతునికి పూజ చేయబడినటువంటి నిర్మాల్యమైనటువంటి పుష్పాన్ని చేత్తో పట్టుకుని ఆయన వెడుతుంటే దేవేంద్రుడు ఐరావతం మీద వెడుతూ కనపడ్డాడు. ఎంతో ప్రీతితో దేవేంద్రుడికి మరింత ఉన్నతి కలగాలి అని భగవత్ప్రసాదంగా పుష్పాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. దేవేంద్రుడు దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవడం మానేసి నిర్లక్ష్యంగా ఆ ఐరావతం యొక్క కుంభస్థలం మీదకి విసిరాడు. ఐరావతం ఆ పువ్వుని తీసి పాదముల కింద వేసి తొక్కేసింది. తొక్కేసేటప్పటికి దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది. భగవంతుడి యొక్క నిర్మాల్యం పట్ల, ప్రసాదం పట్ల ఇంత నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తావా? స్వర్గలక్ష్మి జారిపోయి పాలసముద్రమునందు పడిపోవుగాక అన్నాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవి వెళ్ళిపోయిందో అందరిలోనూ తేజస్సు అణిగిపోయింది. ఎక్కడా ఉత్సాహం లేదు, ఎక్కడా సంతోషం లేదు, పరిశ్రమ లేదు, సాధన లేదు, అభివృద్ధి పొందదామన్న ఆకాంక్ష లేదు, క్రమశిక్షణ లేదు, దేన్ని పొందారో దాన్ని నిలబెట్టుకుందామన్న తాపత్రయం లేదు, పోయిన దాని గురించి విచారం లేదు. అందరి యొక్క తేజస్సులు అణిగిపోయి నిస్తేజంగా ఉండిపోయారు. కారణం, లక్ష్మీదేవి లేదు. అప్పుడు మళ్ళీ దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని చిలికితే అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించినప్పుడు ఆ లక్ష్మీదేవిని అమ్మ ఇంకెప్పుడూ ఎక్కడికి వెళ్ళిపోకుండా ఉండిపోమ్మని ప్రార్థన చేశాడు దేవేంద్రుడు. తప్పకుండా నేను అలాగే ఉంటానని ఆ తల్లి శ్రీ మహావిష్ణువు మెడలో వరమాల వేసి ఆవిడ స్వర్గలక్ష్మిగా మళ్ళీ వచ్చేటప్పటికి అందరిలో ఉత్సాహం వచ్చింది. అంటే లక్ష్మీదేవి అనేటటువంటి రూపం ఎక్కడుందో, ఆవిడ అనుగ్రహం ఎక్కడుందో అక్కడ నిరంతర ఉత్సాహం ఉంటుంది. అంతేకాని ప్రతిదానికి అబ్బా మళ్ళీ చెయ్యాలా, అబ్బా మళ్ళీ చెప్పాలా, అబ్బా మళ్ళీ వెళ్ళాలా, అబ్బాయి మళ్ళీ ఈ పని వచ్చిందా అన్న భావన ఉండదు. ఎప్పుడు ఏదో సోమరితనంగా కూర్చుందామన్న భావన ఉండదు. ఎప్పుడెప్పుడు పని చేద్దామనేటటువంటి ఉత్సాహంతో ఉంటాడు. అది మళ్ళీ దేవతలందరిలో వచ్చింది. దేనివల్ల వచ్చింది? లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి. ఒకప్పుడు దుర్వాసో మహర్షి యొక్క కోపము వలన వెళ్ళిపోయినటువంటి తల్లి మళ్ళీ ఆయన క్రోధము నుంచి వెళ్ళిపోయింది. క్రోధము వలన వెళ్ళిపోయి మళ్ళీ పాలసముద్రం చిలికినప్పుడు పుట్టింది. కానీ నిజానికి ఆయన క్రోధంతో శాపం ఇస్తే ఇచ్చాడు, కానీ దాని వలన లోకానికంతటికీ కూడా ఒక పాఠం నేర్పబడింది. భగవంతుని యొక్క ప్రసాదము పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. భగవత్ ప్రసాదమును గౌరవించడం రానప్పుడు మన నుండి ఏది జారిపోతుందో కూడా తెలిసింది. అందుకే క్రోధము నుండే సాధన బయలుదేరుతోంది. అంటే నిజానికి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్ల లక్ష్మీదేవి జారిపోయిన తర్వాతనే మళ్ళీ ఆవిడ కోసం సాధన చేసి క్షీరసాగర వసనం చేశారు. ఆ పాలబెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరుగన్ చప్పుడు నిండిన జండము చెప్పిటిదే మధుని చెవులు చిందరగొనియన్. మళ్ళీ అంత సాధన చేస్తే మళ్ళీ అందులోంచి మళ్ళీ లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అంటే ఒక పక్క ఈ ఆసురీ శక్తి అయినటువంటి కోపం మనిషిని నాశనం చేసేస్తుంటే పరదేవతానుగ్రహం కలిగి ఉన్నతి వైపు వెళ్ళవలసినటువంటి వాడికి కలిగేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే ఈ కోపం నన్ను పాడు చేసేస్తోంది అని తనని తాను తెలుసుకునేటటువంటి స్థితిలోకి వెడతాడు. ఓ, ఈ కోపం నన్ను పాడు చేస్తోంది, కోపం ప్రబల శత్రువు, నేను కోపానికి వశపడకూడదు. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము తన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు నేను కూడా నా కోపాన్ని నేను విడిచిపెట్టాలి అని ఎవరు తెలుసుకుంటాడో వాడు సాధన చేస్తాడు కోపాన్ని గెలవడానికి. ఎందుకని? లోకంలో బాహ్యంలో ఎందరో శత్రువులు ఉండవచ్చు, వాళ్ళందరికన్నా గొప్ప శత్రువులు ఎవరు అంటే లోపల ఉన్నటువంటి శత్రువులే పెద్ద శత్రువులు. కామము, క్రోధము మొదలైనటువంటి శత్రువులు ఉంటాయే అరిషడ్వర్గములు, అవి లోపలే కూర్చుని ఉంటారు. దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అంటారు. వాళ్ళు లోపలే ఉండి శత్రువులు ఎప్పుడెప్పుడు అవకాశం కలిగితే అప్పుడప్పుడు పైకొచ్చి మనిషిని రాక్షసుండి చేసి జ్ఞానరత్నాన్ని అపహరిస్తూ ఉంటారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ అయినప్పుడు అది నాకు ప్రబల శత్రువు అని తెలుసుకుని దాన్ని గెలవాలి అంటే సాధన ప్రారంభం కావాలి. కాబట్టి ఆ సాధన ఎప్పుడు మొదలైంది? అసలు ముందు కోపం వల్ల పాడైపోతున్నానని తెలుసుకోవాలంటే కోపం ఉందా లేదా? కోపం వచ్చింది,
కోపం వల్ల పాడవుతున్నాను అని తెలుసుకున్న నాడు అందులోంచి కోపాన్ని గెలవడానికి సాధన మొదలైంది. అందుకే ఆ తల్లి మంచి గుణంగా మారి సాధనగా మారి మనిషిని ఎంతటి స్థితికైనా తీసుకెడుతుంది. ఒకనాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాలా, కానీ నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు. ఆయన బ్రహ్మర్షి అయిన తీరు చదివితే అయ్య బాబోయ్, మహానుభావుడు ఎంత కష్టపడ్డాడు, ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడు. అందుకు కదా రామచంద్రమూర్తికి గురుస్థానంలో నిలబడి రాముణ్ణి నిజంగా చెక్కి అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని రాముడికి చేకూర్చాడు అంటే అది విశ్వామిత్ర మహర్షి యొక్క పుణ్యం. అంతటి మహానుభావుడు అని ఆయన పేరు చెప్తే నేల మీద పడి నమస్కరించగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్రోధ సంభవాం అన్న నామము ద్వారా ఆ తల్లి ఎంత గొప్పగా మనల్ని అనుగ్రహిస్తోందో, ఎంత ఉత్తమ గుణాన్ని మనకిస్తోందో మనకి అర్థమవుతుంది. అలాగే ఆ తల్లి అనుగ్రహప్రదాం. ఆ తల్లి ఏం చేస్తుంటుంది అంటే మనని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ అనుగ్రహించడం అనేటటువంటి దానికి ఆంతరమైనటువంటి అర్థం చాలా విశాలమైనటువంటి పరిధిలో ఉన్నప్పటికీ నిజానికి ఆవిడ మనకి ఇస్తూనే విడుతోంది. ఎందుకని అంటే ఇవ్వడం అనేటప్పటికీ ఒక లక్షణం ఉంటుంది, యోగ్యత. అవతలవారి యోగ్యతాయోగ్యతలను పరిశీలించిన తరువాత కదూ మనం ఏమైనా ఇవ్వాలి అంటే ఇస్తాం. ఆయనకి ఎందుకండి అయోగ్యుడు అంటే ఇవ్వం, ఆయన యోగ్యుడండి అంటే ఇస్తాం కదూ. యోగ్యతాయోగ్యతలను పరిశీలించి ఇస్తారు. నిజంగా లక్ష్మీదేవి అలా పరిశీలించడం మొదలుపెట్టింది అనుకోండి. లోకంలో ఎంతమంది అన్నం తినడానికి కానీ, బలం పొందడానికి కానీ, శక్తి పొందడానికి కానీ, మాట్లాడడానికి కానీ, వైభవాన్ని సంతరించుకోవడానికి కానీ, భోగాలు అనుభవించడానికి కానీ, అనేక సుఖములను పొందడానికి కానీ అర్హతలు కలిగి ఉన్నారని చెప్పడం సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఒకరోజు మొత్తం మీద ఎన్ని ఉత్తమ గుణములతో ఎన్ని మంచి పనులు చేస్తూ ఎంత సత్వగుణంలో మనం స్థిరపడి ఉన్నామన్న దాన్ని పరిశీలించుకుంటే ఏ యోగ్యతను అడ్డుపెట్టి అమ్మవారు మనని ఇంత అనుగ్రహించాలి, ఎందుకు ఆవిడ మనకి నిద్ర పట్టించాలి, ఎందుకు ఆవిడ మనకి తిన్నది జీర్ణం చేయాలి, తినడానికి ఆవిడ ఎందుకు మనకి కటాక్షం ఇవ్వాలి, అసలు ఎందుకు ఆవిడ జ్ఞాపక శక్తిని ఇవ్వాలి, ఎందుకు ఆవిడ మనకి మంచి మాటని ఇవ్వాలి, మాట్లాడే శక్తిని ఎందుకు ఇవ్వాలి, మనం చేస్తున్నది ఏమిటి అని పరిశీలించుకుంటే నిజానికి ఆవిడ కారుణ్యం అర్థమవుతుంది. ఏ యోగ్యత లేకపోయినా ఆవిడ ఇచ్చుకుంటూనే వస్తుంది. ఇచ్చుకుంటూ వచ్చి ఏదో ఒక నాటికి తెలుసుకుని వీడు నా పాదముల వైపుకి తిరగకపోతాడా అని ఆ తల్లి మనని అనుగ్రహిస్తోంది. ఆ అనుగ్రహించుట అన్న మాట వెనక హద్దులేని ఆమె కారుణ్యము ఆవిష్కృతమవుతోంది. రెండు, ఆ ఇవ్వడం అన్నది లౌకికంగా ఏదో కొంత ప్రయోజనం కోసం ఇచ్చుకుంటూ వెళ్ళడం కూడా గొప్ప విషయమే. ఒక్కొక్కసారి ఆవిడ ఇచ్చినటువంటి తీరు వెనక దేశకాలములతో సంబంధం లేకుండా యుగాలు మారిపోయినా, ఎన్ని సంవత్సరాలైపోయినా, ఎంతకాలం అయిపోయినా, ఎన్ని దశాబ్దాలైపోయినా మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అవసరమున్న విషయములు ఆవిష్కృతమవుతుంటాయి. ఉదాహరణకి ఇందులో ఒక్కొక్కసారి ఆవిడ ఇచ్చినటువంటి తీరు చేత మనం తెలుసుకోవలసిన విషయాలు ద్యోతకమైతే అవి మనకి సంస్కృతిని కలుగజేస్తాయి. ఉదాహరణకి వేదాంత దేశికులు ఉన్నారు, వారు మహానుభావులు. వైష్ణవుల్లో వడకలై అని ఒక సంప్రదాయం, ఆ వడకలై సంప్రదాయములకు చెందినవారు. వారికి సర్వతంత్ర స్వతంత్ర అని ఒక బిరుదు. సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితులు అన్న మాటకు అర్థం ఏమిటంటే వారు దేనికైనా భగవంతుడితోనే తిన్నగా సమన్వయం అవుతూ ఉంటారు. వారికి ఏ అవసరం వచ్చినా భగవంతుడికి చెప్పుకుని ఆయన ద్వారా తీర్చుకుంటూ ఉంటారు. ఆయనకి చెప్పినప్పుడు భగవంతుడే జోక్యం చేసుకుని కావలసిన దాన్ని ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తూ ఉంటాడు తప్ప వారు సర్వసాధారణంగా లోకము ముందు చెయ్యి చాపవలసిన అవసరం ఉండదు. అంటే అదొక అతిశయం చేత అని కాదు, వారు ఎప్పుడూ భగవంతుణ్ణి మనసులో అంతగా స్మరిస్తున్న కారణం చేత వారికి ఏ అవసరం వచ్చినా వారు భగవంతుడితోటే చెప్పుకుంటారు. భగవంతుడి ద్వారానే తీర్చుకోగలిగిన సమర్థతను పొంది ఉంటారు. ఆ భక్తి చేత భగవంతుడు వారి పట్ల అంత ప్రసన్నుడు. కాబట్టి సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితులు వారు. లోకంలో ఎప్పుడూ అసూయ అన్న గుణం ఉండనే ఉంటుంది. ఒక్కడికి ఏదైనా పేరో ప్రఖ్యాతో మంచో జరిగిందనుకోండి, వెంటనే వాడికి అలా ఎందుకు జరగాలి, వాడి పేరు ఎందుకు తలుచుకోవాలి, వాడికి ఎందుకు లోకంలో ఖ్యాతి రావాలి, నేను ఎంత గొప్పవాడిని,
నా అంత గొప్పవాడికి లేనిది వాడికి ఎందుకు ఉండాలి అని వెంటనే తన గొప్పతనం అంతా గుర్తొచ్చి నేను ఇంతటి వాడిని వాడెంతటి వాడు అని చెప్పి ఈసడించడం ప్రారంభమవుతుంది. ఈసడించి వదిలిపెట్టేసినా కొంతవరకు అక్కడతో ఆ గొడవ వదిలిపోతుంది. కానీ వాడిని ఎలా పతనం చేసేయాలి, వాడిని ఎలా పాడు చేసేయాలి, వాడి మనసు ఎలా బాధ పెట్టాలి, వాడిని ఎలా కిందకి లాగేయాలి అన్న ప్రయత్నం మొదలవుతుంది. అప్పుడు అసలు నీ పెద్దరికం మీద అక్కడ పెద్దరికం అంటే ఏమిటి? అవతలవాడు ఇంకా వృద్ధిలోకి రావడానికి కావలసిన మార్గాన్ని నువ్వు సూచించాలి. నిజంగా దోషం ఉంటే దిద్ది వృద్ధిలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అది పెద్దరికం. అంతేగాని వాడిని పాడు చేసే ప్రయత్నం చేయడం ఆ పెద్దరికం. అంటే పెద్దరికం అన్న పేరుతో చిన్నతనాన్ని పొందుతూ ఉండడం. అటువంటి వారు సమాజమునందు లోకమునందు ఎప్పుడూ ఉంటారు, దేశకాలాలతో సంబంధం లేకుండా. కాబట్టి లేకపోతే ఇటువంటివి తెలుసుకుని అమ్మవారు చేసినటువంటి ఒక సంఘటన ద్వారా అది పాఠంగా గుర్తుపెట్టుకుని సంస్కృతిని పెంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఆ వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు ఎందుకు ఉండాలి? ఆయన ఆ బిరుదుకు అర్హుడు కాడు అని నిరూపించాలని కొంతమంది పన్నాగం మొదలుపెట్టారు. ఎవరో ఒక బ్రహ్మచారి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆ బ్రహ్మచారికి ఏదో వివాహం చేసుకోవడానికి ద్రవ్యం కావలసి వచ్చింది. వివాహం చేసుకుంటానండి, ఏమైనా సహాయం చేయండి అంటే చెయ్యను అనకుండా ఉండకూడదు కదూ. అందుకని ఆయన్ని వేదాంత దేశికుల దగ్గరికి పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగు, ఏం చేస్తాడో చూద్దామని. ఆయన వేదాంత దేశికుల దగ్గరికి వచ్చాడు. వచ్చి ద్రవ్యం అడిగాడు. వేదాంత దేశికులు కాదనలేక లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆయన దగ్గర ఇవ్వడానికి ఆయన ఏమైనా పెట్టు కూర్చుంటారా? నిరంతరం భక్తి సామ్రాజ్యం ఏలుకుంటున్న వ్యక్తి. ఆయన వెంటనే శ్రీస్తుతి అన్న పేరుతో అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేసేటప్పటికి వెంటనే అమ్మవారు అనుగ్రహించి గొప్పగా ఆ కనకధార ద్రవ్యాన్ని అనుగ్రహించింది. ఆయన దాన్ని బ్రహ్మచారికి ఇచ్చారు. అక్కడతో ప్రతివాదుల యొక్క నోళ్లు మూతపడిపోయి. అంటే లోకంలో అసూయ అన్నది ఉంటుంది. నువ్వు వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం, వాళ్ళని సంస్కరించే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు. అది నీతో పాటు సమాజంలో ఎప్పుడూ ఉంటుంది. దాని పట్ల ఉపేక్షాభావం పొంది నువ్వు చెయ్యవలసింది ఏమిటి అంటే వాళ్ళు మారి నిజమైన పెద్దరికంతో వాళ్ళు నీకు మార్గదర్శనం చెయ్యాలని, వారి పేరెత్తేటప్పటికీ నువ్వు వారికి నమస్కారం చేసే స్థితి నీ యందు ఏర్పడాలని, వారి పట్ల నీకంత గౌరవభావం కలగాలని, నిజంగా వారి పెద్దరికం, వారికున్న విద్వత్తు, వారి సరస్వతీ కటాక్షం నిన్ను పైకి తీసుకురావడంలో ఉపయోగపడాలని, వారు నీకు గురుస్థానంలో ఉండి నిన్ను అలా అనుగ్రహించాలని నువ్వు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. అంత ప్రేమ భావనతోనూ ఉండాలి తప్ప, గౌరవభావంతో ఉండాలి తప్ప, వాళ్ళని నిరసించే ప్రయత్నం నువ్వు చేస్తే నువ్వింకా కిందకి జారిపోతావు. అది ఆ తల్లి నిజంగా వేదాంత దేశికులకు ఇవ్వడం ద్వారా లోకానికి అంతటికీ ఎంత పాఠం చెప్పింది. ఒక్కొక్కసారి ఆమె కేవలం ద్రవ్యాన్ని ఇచ్చినట్లుగా సంఘటన ఉంటుంది, కానీ యథార్థమునకు ఆ సంఘటన ద్వారా ఆమె లోకానికి ఒక శాశ్వతమైన పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. అలాగే విద్యారణ్యస్వామి వారి పేరే విద్యారణ్యులు. అరణ్యంలో దొరకని మూలిక ఉండదు, అన్నీ అరణ్యంలో దొరుకుతాయి. అలాగే వారి పేరే విద్యారణ్యులు. వారికి తెలియనటువంటి విద్య లేదు. అంతటి మహాపురుషులు వారు. బ్రహ్మచారిగా ఉండగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. అనంతమైనటువంటి ధనం కావాలన్నారు. ఆవిడ కురిపించింది. ఆవిడకి ఎంతసేపు అది కురిపించింది. గబగబా వెళ్ళి తీసుకోబోతున్నారు. ఆవిడంది, ఈ జన్మలో నీకు కుదరదు, వచ్చే జన్మలో ఇది నీకు చెందుతుందంది. ఆయన తొందరగా దాన్ని పొందాలన్న ఉద్దేశ్యంతో నేను సన్యసిస్తున్నానన్నారు. ఎందుకంటే సన్యాసం తీసుకుంటే పునర్జన్మతో లెక్క. అందుకని నేను సన్యసిస్తున్నానన్నారు. ఆహా, నన్నే బురిడి కొట్టించడానికి సన్యాసం తీసుకుంటే రెండో జన్మ కాబట్టి ద్రవ్యం నీదవుతుంది అనుకున్నావా అని లక్ష్మీదేవి అంది. సన్యాసి ద్రవ్యాన్ని ముట్టుకోకూడదు కాబట్టి ఇది నీకు ఇప్పుడు చెందదు అంది. వెంటనే ఆయన తన యొక్క తొందరపాటుని గ్రహించి, మహానుభావుడు కనుక ఆ ద్రవ్యంతో వెంటనే హరిహరరాయలు బుక్కరాయల చేత దక్షిణాన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేసి తద్వారా సనాతన ధర్మ పరిరక్షణ, అదే సమయంలో సంస్కృతి పరిరక్షణ రెండిటినీ చేయించగలిగారు. కాబట్టి ఒక సంఘటన ద్వారా ఆమె
సనాతన ధర్మ వ్యతిరేక తీవ్ర పవనములలో ఈ దీపానికి ఏ ఇబ్బంది కలగకుండా రక్షించి ద్రవ్యాన్ని విద్యారణ్యులకిచ్చి దాన్ని మళ్ళీ తిరిగి హరిహరరాయలు బుక్కరాయలకు అందేటట్టు చేసి తద్వారా సనాతన ధర్మపరమైనటువంటి సామ్రాజ్య స్థాపన చేయించి ధర్మ సంరక్షణ చేయించిందా లేదా అంటే ఒక సంఘటన ఉంటుంది. కానీ ఆమె కన్నా తెలివితేటలుగా మనం ఏదో ప్రవర్తిద్దాము అని అనుకోవడం ఎప్పుడూ సాధ్యమైన విషయం కాదు. కానీ అది ఒక సత్పురుషుడి పట్ల అన్వయమైనప్పుడు ఎంత గొప్ప పరిణామానికి దారితీసింది. అది ఆ తల్లి శాశ్వతమైన అనుగ్రహంగా మారుస్తూ ఉంటుంది. ఒకరికి ఇచ్చినట్టుగా చేసి లోకం ఒక పాఠం నేర్చుకునేటట్టుగా, లోకమంతా ఒక బహుళ ప్రయోజనాన్ని పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి తల్లి. అందుకే కారుణ్యము చేత యోగ్యతాయోగ్యతలను విచారణ చెయ్యకుండా ఇవ్వగలిగినటువంటి పవిత్ర హృదయము కలిగినటువంటి అమ్మ మాత్రమే కాదు, ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రయోజనాన్ని చూడడమే కాకుండా లోకానికి శాశ్వతమైనటువంటి పాఠాన్ని నేర్పడం ద్వారా ఉత్తమ గుణములను కూడా ప్రొది చెయ్యగలిగినటువంటి వైభవం ఉన్న తల్లి. కాబట్టి అటువంటి తల్లి ఒకప్పుడు శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో అగ్రహారంలో ఒక బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భిక్ష అడిగారు. నిరుపేదరాలు ఆ బ్రాహ్మణి. ఆమె చూసింది, ఇంటి ముందుకు వచ్చి తేజోమూర్తి అయినటువంటి బ్రహ్మచారి నిలబడి భిక్షాటనకు వచ్చాడు, నిలబడి ఉన్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్నదే ఇంటి ముందుకు వచ్చినటువంటి బ్రహ్మచారిని సన్యాసిని భిక్ష పెట్టి రక్షించడానికి పెట్టలేకపోతోంది. విపరీతమైన ఆర్తి చెందింది. ఆ రోజు ద్వాదశి, పాలన కోసమని ఉసిరికాయ ఇంట్లో ఉంది, అది కూడా ఎండిపోయిన ఉసిరికాయ. భర్తగారు పాపం బయటికి వెళ్ళాడు ఏదైనా పదార్థం తీసుకురావడానికి. ఆవిడ ఉన్న ఉసిరికాయ ఆయన జోలిలో వేసేసింది, ఆయన చేతిలో వేసేసింది. శంకరాచార్యుల వారికి ఆవిడ పేదరికం మీద జాలి వేసింది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం కదూ మహానుభావుడు. వెంటనే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. లక్ష్మీదేవి అంది, గత జన్మలలో ఆవిడ ఇలా పెట్టింది, ఇంత ఉంటే దాన్ని అడ్డు పెట్టి అంత ఇస్తాను, అసలు ఇలా పెట్టింది లేదు, నన్ను ఏమని ఇమ్మంటావు అని అడిగితే ఆయన అన్నారు, దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవ్విషణ్ణే. అమ్మా నువ్వు ఆవిడ పెట్టలేదు అంటున్నావు, మేము సామాన్యమైన మనుష్యులమమ్మా, నీ అంత కరుణ కలిగిన వాళ్ళం కావు. మేమే లోకంలో అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక యాచకురాలు కూర్చుని ఉందనుకోండి, ఆమె బాబయ్య ఏదన్నా తినడానికి పెట్టండి అంటే మనసు కరగచ్చు కరగకపోవచ్చు. ఆవిడ అడగలేదు, అడగకపోయినా మనసు ఎందుకు కరిగిపోతుంది? ఏదో దేవాలయం హుండీలో 10 రూపాయలు వేద్దామని జేబులో పెట్టుకుని పెడుతున్నాను అనుకోండి, ఓ చిన్న పిల్ల ఆమె కంఠాన్ని కౌగిలించుకొని, అమ్మా ఏదైనా తిని 2 రోజులైందమ్మా, కడుపులో తిప్పుతోందమ్మా, ఆకలేసిందన్నప్పుడల్లా మంచినీళ్ళు తాగమంటున్నావు, మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోతున్నాయమ్మా కడుపులో తిప్పి, ఏమన్నా పెట్టమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా అని తల్లి దగ్గర ఏడుస్తోంది అనుకోండి, ఏం పెట్టనే నేను తిని 3 రోజులు అయిందని తల్లి అంటోంది అనుకోండి, 10 రూపాయలు పట్టుకెళ్ళి హుండీలో వేసే ప్రయత్నం చేస్తావా? 10 రూపాయలు పట్టుకెళ్ళి గబగబా ఏదో ఒకటి తినే పదార్థం పట్టుకొచ్చి ముందా పిల్లకిచ్చి తినమ్మా అని ఆ పిల్లకి పెడతావా? పక్షి ఏడిస్తే మనసు కరగదు, పక్షి పిల్ల ఏడిస్తే మనసు కరిగిపోతుంది. పక్షికి ఆకలి ఎక్కువ. అమ్మ విహంగ శిశం విషణ్ణే, పక్షి పిల్ల లాంటిదమ్మా ఈ బ్రాహ్మణి, ఈమె గత జన్మలో ఏదో చేయలేదని ఇంత దరిద్రంలో ఉంచావా? అమ్మా నీకు తగునా, నా చేతిలో ఉసిరికాయ వేసింది కదమ్మా ఉన్నది, ఆవిడ చేసిన ఈ దానాన్ని అడ్డుపెట్టి కురిపించు అన్నారు. గత జన్మలలో చేయనిది ఈ జన్మలో పొందడానికి అర్హతనివ్వదు. నీకు ఏదో ఒకటి ఉంది, లేకపోవడం అన్నది లేదు. కనీసం శరీరంలో బలం ఉంది, చెప్పడానికి వాక్కుంది, పాడడానికి పాటొచ్చు, పల్లకి పట్టుకోగలవు, ఓ గుడి తుడవగలవు, భగవంతుడికి కట్టివిప్పిన వస్త్రాలు ఉతకగలవు, భగవంతుడి పల్లకి వెడుతుంటే కోలాటం ఆడగలవు, భజన చేయగలవు, వేద మంత్రం చెప్పగలవు, నీకొచ్చింది కూర్చుని గుళ్ళో ప్రవచనం చేయగలవు. లేదు ఇవేమీ చేత కాకపోతే గుడి ముందు ఊరేగింపు పెడుతుంటే ఊరేగింపులో నువ్వు కూడా నడిచి వెళ్ళగలవు. నీకున్న ఓపికతో దారి దాటుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి చెయ్య పట్టుకుని దాటించగలవు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టగలవు.
నీ ఆకలి ఎటువంటిదో అవతల ప్రాణి ఆకలి అటువంటిదే అని భూతయజ్ఞమని నువ్వు తినగా మిగిలిన కొద్ది అన్నం పరమ ప్రేమతో పట్టుకెళ్ళి ఓ చెట్టు కింద ఓ భూతం తినడానికి వీలుగా పెట్టగలవు. ఏదో ఒకటి చేయగలవు. ప్రేమ అంటూ ఉంటే అది లేనినాడు చెయ్యలేవు. కాబట్టి నా చేతిలో వేసిన ఉసిరికాయని అడ్డుపెట్టి ఇయ్యమ్మా, ఆమె చేసిన దుష్కర్మని తొలగొట్టన్నారు. కనకధార కురిపించింది. దాని చేత మనకు అర్థమైంది కదూ, మనిషి కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అనకో. నీకు అవకాశం కలిగితే అవతల వారికి పెట్టడం నేర్చుకో. జీవితంలో నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి, ఆ సమర్థత మంచి కొరకు ఉపయోగించడం నేర్చుకో. అది నిన్ను కాపాడుతుంది. ఉత్తరోత్తర జన్మలలో నీ వెంట వచ్చే పుణ్యం ఏమైనా ఉంటే ఇక్కడ ఏవి ఉన్నా అవి ఏవి వచ్చేవి కావు. శరీరం వదిలిపెట్టేగానే అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే జీవుడు. జీవుడు వెంట తీసుకెళ్ళింది ఏదైనా ఉంటే తాను పెట్టినది, తాను చేసినది ఏ ఉన్నదో అదే పట్టుకుని ఎడతాడు. ఇక్కడ నీకు ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని మంచి కోసం వెచ్చించు. అది పుణ్యంగా నీ వెంట వస్తుంది. ఈ జన్మతో అయిపోతుందన్న నమ్మకం ఏం లేదుగా. మోక్షం పొందేస్తామన్న నమ్మకం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటుందిగా. అక్కడ భార్యాబిడ్డలు ఉంటారుగా, వాళ్ళని పోషించాలిగా. ఆ జన్మలో కూడా సుఖపడాలిగా. సుఖపడాలంటే నీకు సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వస్తు సంచయం ఉండాలిగా. ఉండాలంటే పుణ్యం ఉండాలిగా. పుణ్యం ఉంటే కదా నీకు అవి ఎవరేది. అదే కనకధార చెప్తోంది కదా. చెప్తున్నప్పుడు ఇప్పుడు నీకు ఏదుందో దాన్ని నువ్వు సమాజం కోసం వెచ్చించాలి కదా. ఇవ్వడం ద్వారా ఆవిడ ఎంత పెద్ద సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది. ఇతపూర్వం చెయ్యక దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి శంకర భగవత్పాదులు ఎంత గొప్ప పరిష్కారాన్ని కనకధార ద్వారా లోకానికి అందజేశారు. ఆయన చేయకపోతే అటువంటి స్తోత్రం ఎలా అందుతుంది? అందుకని ఆయన చేత చేయించి ఆ పేద బ్రాహ్మణిని అనుగ్రహించింది లక్ష్మీదేవి. ఒక్కొక్కసారి ఒక వ్యక్తిని అడ్డుపెట్టి లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భములను పరిశీలించినప్పుడు ఆ తల్లి ఎన్ని రకాలుగా ఎంతమందిని అనుగ్రహించింది. ఇంత గొప్ప అనుగ్రహం ఉందే. ఈ అనుగ్రహం ఏదైతే ఉందో ఈ అనుగ్రహం ఇలా ఇవ్వడాన్ని, తద్వారా లోకానికి ఎప్పటికీ మరిచిపోలేని పాఠాన్ని నేర్పి ఉద్ధరించడం కూడా అనుగ్రహం. అక్కడికి ఆ సంఘటనలో ఆ వ్యక్తి దగ్గర పూర్తయిపోలేదు. అది అందరి యందు అలా సమన్వయం అయిపోతూనే ఉంది. అప్పుడు ఆ అనుగ్రహం ఎంత గొప్పది. కనకధార ఎప్పుడో కేరళ రాష్ట్రంలో కాలడి దగ్గరలో ఉన్న ఒక అగ్రహారంలో ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు జరిగింది ఆ సంఘటన. ఆవిడ్ని ఉద్ధరించింది. ఇప్పటికీ బహుశా కుటుంబం వాళ్ళు ఏమైనా ఐశ్వర్యం అనుభవిస్తున్నారేమో, అంతవరకేనా? కాదు. కనకధార ఎందుకు కురిసింది అని చదువుకున్నవాడు ఈ జన్మలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, తనకున్నది ఎలా సమాజపరం చేయాలో అర్థం చేసుకున్ననాడు వాడికి కూడా ఆవిడ పెట్టినట్టేనా? ఒకడిని ఎడ్డుపెట్టి ఎంతమందికి ఐశ్వర్యం ఇవ్వడానికి కావలసినటువంటి అర్హతని ఆవిడ సమకూరుస్తోంది. ఇదంతా అనుగ్రహం కాదా? కాబట్టి అనుగ్రహప్రదాం. ఇన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంత గొప్పగా అనుగ్రహించగలిగిన తల్లి కనుక ఇంతమందిని అర్హత అన్న కోణంలోకి తీసుకురావడానికి ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎంత కారుణ్యమూర్తి ఆ తల్లి. ఎవ్వరూ పాడవకుండా ఉండాలని అంత కష్టపడుతూ ఉంటుంది. అంత మన పట్ల ప్రేమతో ఉంటుంది. ఆ నామం బాగా జీర్ణమైతే మనిషి జీవన విధానమే మారిపోతుంది. కాబట్టి అనుగ్రహప్రదాం బుద్ధిం. ఆ తల్లి బుద్ధిస్వరూపిణి అయి ఉన్నది. బుద్ధి అంటే అంతఃకరణ చతుష్టయంలో ఒకటి. బుద్ధి నిశ్చయం చేస్తుంది. అందుకే లోకంలో మీరు ఏ పూజ చేసినా చిట్ట చివరం ఒకటి అడుగుతారు, లఘుగాయత్రి అని. ఆ దేవతను ఉద్దేశించి ఒక మాట అడుగుతారు, ప్రచోదయాత్. అమ్మా మా బుద్ధులను ప్రేరేపించు. బుద్ధి మంచి నిర్ణయం చేసిందనుకోండి, దానిని బట్టి మంచి పని చేస్తాడు. మంచి పని చేశాడనుకోండి, ప్రమాదము నుండి తప్పించుకుంటాడు, కీర్తి పొందుతాడు, పుణ్యాన్ని సమకూర్చుకుంటాడు. బుద్ధి కర్మానుసారిణి అంటూ ఉంటారు. చేసినటువంటి దుష్కర్మ ఉందనుకోండి, ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుని ప్రమాదకరమైన పని చేసి జారి కింద పడిపోతాడు. ఎందుకు వెళ్ళాను అనవసరంగా, ఎందుకు చేశాను ఆ పని చేయడం వల్ల చూసారా ఎంత దెబ్బతిన్నానో జీవితంలో అంటాడు. బుద్ధి, ఎవరి బుద్ధి వాళ్ళని ఉద్ధరిస్తుంది. ఆ బుద్ధి నిర్ణయం చేస్తుంది. రెండు, బుద్ధికున్న గొప్పతనం ఏమి అంటే అది తెలుసుకుంటూ ఉంటుంది విషయాన్ని గ్రహించి తెలుసుకుని మంచి చెడులు విచారణ చేసి ఇవి చెయ్యమని చెప్తూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడూ మంచి వైపుకి ప్రచోదనమగుగాక, నా బుద్ధి చెడు వైపునకు ప్రచోదనము పొందకుండుగాక.
ఇది నాకు దేవతానుగ్రహముగా లభించుగాక. మంచి వైపుకి బుద్ధి విడితే సత్ఫలితములే వస్తాయి, బుద్ధి చెడి వైపుకి వెడితే దుష్టమైన ఫలితములే వస్తాయి. అందుకే దేవతలు మాకే ఉపకారం చెయ్యాలి అంటే మా బుద్ధులను ఎప్పుడూ మంచి వైపే ప్రచోదనము చేయుగాక, అటువైపు మాత్రమే నడిపించుగాక. ప్రచోదయాత్ 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 అని అడుగుతూనే ఉంటారు. అటువంటి బుద్ధిలో 7 పొరలు ఉంటాయి. ఈ 7 పొరల ద్వారా ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందులో ఒక్కొక్క మెట్టెక్కుతున్నాడు అనుకోండి, పోని బుద్ధి బాగా అధ్యవసాయమును పొందింది, బుద్ధి పరిణతిని చేరుకుంది అంటారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే శ్రౌతి అంటారు. అంటే ఒక్క మనుష్య జన్మలో మాత్రమే అసలు గురువుగారి దగ్గర కూర్చుని వినగలం. గురువు అంటేనే బరువు, గురువు దగ్గరికి వెళ్ళాను అంటే నేను లఘువు. వారు గురువుగారు, గురువుగారు అన్న మాటకు అర్థమేమిటి? వారు మహాత్ములు, వారికి విషయం తెలుసు, వారు ఆచరించిన వారు, వారు బరువైన వారు, వారు నన్ను ఉద్ధరించగలరు, వారు నన్ను పైకెత్తగలరు అన్న భావన ఏది ఉంటుందో ఆ భావన అవతల వారి యందు గురుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గురువుగారు, వ్యాస భగవానుడు గురువుగారు. వారు చెప్పిన మాటలే మనం చెప్పుకుంటున్నాం, వారి ఉచ్ఛిష్టం. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. కొత్తగా ఎవరో చెప్తున్నది కాదు, అదంతా గురువాణి. అంటే వ్యాసుడు ఏం చెప్పారో, శంకరాచార్యుల వారు ఏం చెప్పారో, మహాస్వామి వారు ఏం చెప్పారో అది చెప్పుకుంటున్నాం తప్ప కొత్తగా ఎవరో చెప్తున్నది కాదు సుమా. పెద్దలైన వారు పూర్వం ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటున్నాం. అది గురువాణి, గురువులు వాణి. గురువులు పూర్వం ఏం చెప్పుకున్నారో దాన్ని మనం మననం చేసుకుంటున్నాం, జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుకుంటున్నాం అని దాని అర్థం. అయినప్పుడు అటువంటి గురువు దగ్గరికి మనం చేరాలి, చేరి వారు చెప్పిన మాటలు వినాలి, విని బాగా పట్టుకోవాలి. అంతటి మహాత్ముడు శరీరంలో ఉంటే కదా మనం వింటాం. ఆయన శరీరంలో ఉండాలంటే ఆయన శరీరానికి ఖేదం కలగకుండా ఉండాలి. ఖేదం కలగకుండా ఉండాలంటే ఆయన శరీరంతో ఆయన అన్ని పనులు చేసుకోవడం కాదు, మనం ఆయనకి బరువు కొంత తగ్గించాలి అని చేసేటటువంటి సేవ ఏది ఉన్నదో దానిని శుశ్రూష, అది స్థాన శుశ్రూష. గురువుగారు ఉన్నటువంటి ప్రదేశం దగ్గర చేసేటటువంటి సేవ కావచ్చు. గురువుగారి శరీరం బడలిపోయి పెద్దవారైపోయి వృద్ధులైపోయి గురువుగారు శరీరంతో కష్టపడుతున్నప్పుడు ఆయన శరీరానికి కొంత ఉపశాంతి కల్పించడానికి చేసేటటువంటి సేవ కావచ్చు. ఆత్మశుశ్రూష, గురువుగారి హృదయాన్ని గుర్తించి ఆయన ఎలా చెప్పారో అలాగే బ్రతికి ఆయన్ని సంతోషపెట్టడం ఆత్మశుశ్రూష కావచ్చు. ఆ గురువు దగ్గర చేరి గురుసేవ చెయ్యడం అంత గొప్పది. మనుష్య జన్మలో ఇది చేయవలసినది సుమా. గురువు పాదముల దగ్గరికి చేరుకోవాలి, పెద్దలు చెప్పిన మాటలు మనం స్మరించాలి, వారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి, అవి మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి అన్న స్పృహ కలగడానికి శ్రౌతి అంటారు. చత్వా, చత్వా అంటే పరిప్రశ్న చెయ్యడం. వారు చెప్తుంటే విసుగు లేకుండా వినడం. ఎందుకని? పునరుక్తి దోషం ఉండదు వేదాంతంలో. మంచి మాటలు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పవలసి రావచ్చు. అంత మాత్రం చేత ఇది చెప్పిందే కదండి ఇంకా మళ్ళీ అదే చెప్పారు ఏంటండి అన్న మాట ఉండదు. 2, గురువు చెప్తున్నప్పుడు దానికి చెప్పిన దానికన్నా అదనపు సమాచారాన్ని వారి దగ్గర తెలుసుకోవాలని అనుకున్నా, ఒకవేళ చెప్పిన దాంట్లో మరికొంత స్పష్టత అవసరమై నేను గ్రహించలేకపోయానని అడగవలసి వచ్చినా, అడిగేటప్పుడు అంత వినయంతో అడిగినటువంటి ప్రశ్నని పరిప్రశ్న అంటారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేష్టంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అంటారు గీతాచార్యుడు. తత్వదర్శన, తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, అలాగే ఆదిశంకర భగవత్పాదులు, తిరువణ్ణామలై భగవాన్ రమణులు, ఇటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. వారందరూ ఆ బ్రహ్మమును అనుభవించినటువంటి మహానుభావులు. వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నప్పుడు పరిప్రశ్నేన సేవయ,
నమస్కరించి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడై నేను తెలుసుకోవడానికి అధికారమును పొందినవాడనైతే తెలియచేయండి అని వినయంతో ప్రశ్న చేస్తే వారు ఆ అనుభవమును పొందినవారు కనుక, చెప్పడానికి అధికారమును సంతరించుకున్నవారు కనుక వారు చెప్పి మనని ఉద్ధరిస్తూ ఉంటారు. అలా గురువుగారి దగ్గర పరిప్రశ్న చేసి విసుగు లేకుండా గురువుగారు చెప్పినదే చెప్పినా, ఎంత చెప్తున్నా చెవులను దొప్పలు చేసుకుని జుర్రుకోగలగాలి. ఆవు పాలు పితుకుతున్నటువంటి వ్యక్తి ఆ గిన్నె రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని గొంతుక కూర్చుని శిరాన్ని పట్టుకు లాగుతున్నా, ఎటువైపు నుంచి 4 శిరాల్ని పట్టుకుని లాగుతున్నా దార సన్నగా పడుతున్నా, ఒక్క చుక్క పాలు గిన్నెలో కాకుండా నేలపాలు కాకుండా ఎంత జాగ్రత్తగా పితుకుతాడో, గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు చెవులు దొప్పలు చేసుకొని అలా గ్రహించి నిలబెట్టుకోగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని పొందితే, అటువంటి స్థితిని పొందితే చత్వ అంటారు. అలాగే చార్వి, చార్వి కన్నా ముందు గృహీతి అవుతాడు. గృహీతి అన్న మాటకు అర్థం ఏంటంటే, గురువుగారు ఒక మాట చెప్తున్నప్పుడు ఆయన దాన్ని సమర్థించి చెప్పడానికి ఎన్నో విషయాలని తీసుకొచ్చి కలిపి చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు వారు ఏది చెప్తున్నారో దాన్ని యథాతథంగా పట్టుకోవాలి. అంతేగాని వారు ఒక హృదయంతో చెప్పిన దాన్ని వేరొక హృదయంతో పట్టుకుని అక్కరలేనటువంటి రంగు దానికి పూసే ప్రయత్నం చేయకూడదు, ఇంకొకలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. పూర్వాపరాలు పరిశీలించాలి. అసలు దేనికోసం ఈ ప్రస్తావన వచ్చింది అన్నది బాగా పరిశీలించి దేని కొరకు ఈ మాట వాడారు అన్నది యథార్థంగా గురుహృదయాన్ని పట్టుకోగలిగితే అటువంటి సద్బుద్ధి కలిగినటువంటి స్థితిని గృహీతి అంటారు. అప్పుడు గురు హృదయం యథార్థంగా అవగతం అవుతుంది. లేకపోతే అది తప్పుగా అర్థమైతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. తర్వాత చార్వి, గురువుగారు చెప్పినటువంటి ఒక మాటని విస్తరించుకునేటప్పుడు ఊహోపోహల యందు నేర్పు. ఓ గురువుగారు ఇది చెప్పారు, రామాయణంలో కూడా ఇలాంటి సందర్భంలో ఇది ఇలా చెప్పబడింది, భారతంలో ఇలా ఉంది, భాగవతంలో ఇలా ఉంది అని తన ఊహల చేత దాన్ని సమర్థించి ఇంకా బాగా విస్తరించి మనసులో మొక్క చెట్టైనట్టుగా సువ్యవస్థితం చేసుకోగలిగినటువంటి లక్షణానికి చార్వి అని అంటారు. అలాగే గురువుగారు చెప్పిన విషయాన్ని విన్న తర్వాత ఎంతకాలమైనా మరుపు లేకుండా జ్ఞాపకం పెట్టుకోవడం, అది అంత అపూర్వమైన విషయం. ఇంకా అంతకన్నా విలువైన విషయం లోకంలో ఇంకోటి లేదు. అది విస్మృతి పొందడానికి వీల్లేదు, ఏదైనా మర్చిపోవచ్చు. గురువుగారు తన శ్వాసని మాటగా మార్చి కష్టపడి మనకి చెప్పారు. శ్వాస ప్రాణం, ప్రాణాన్ని మాటగా మార్చారు ఆయన మన కోసం. అయినప్పుడు మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి అని దాని మీద విస్మృతి లేకుండా మళ్ళీ 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 జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఎవరు గురువు పట్ల అంత పవిత్ర భావనతో జ్ఞాపకంలో ఉంచుకుంటారో, నేను మర్చిపోయానండి అని అంత తేలికగా అనరో, అటువంటి వారు మేధని పొంది ఉన్నారు. అది బుద్ధి యందు ఒక పొర, అంటే అంత ఉత్తమమైనటువంటి లక్షణాన్ని సంతరించుకున్నారు. ఆ తర్వాత 6వ స్థాయిలో ప్రతిభ. ప్రతిభ అంటే అది విన్నాడు, గురువుగారి దగ్గర ఎన్నో విషయాలు విన్నాడు. ఇప్పుడు ఆ విన్న విషయం మళ్ళీ ఇంకొకరికి అందాలి. అలా అందకపోతే ఒక్కరే ఎంతమందికి చెప్పడం సాధ్యం అవుతుంది? విన్న మంచి విషయాన్ని వేరొకరితో పంచుకోవాలి. ఆ వేరొకరితో పంచుకునేటప్పుడు అది రాట పాతితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. చూడండి, పందిరి రాట అని వేస్తారు లోకంలో. పందిరి రాట అంటే ఏదో శుభకార్యం ఉందనుకోండి, ఆ శుభకార్యం ఉన్నప్పుడు రాట పాతుతారు. ఆ రాట పాతేవాడు ఏదో దోషుడితో మన్ను తీసేసి ఆ మటగా రాట పాతేసి నేను రాట పాతానండి అని వెళ్ళిపోయాడు అనుకోండి, అది గట్టిగా గాలేసిన ఏ పిల్లాడో ఆడుకుంటూ వచ్చి దాన్ని పట్టుకున్నా అది కింద పడిపోయింది అనుకోండి, పట్టుకున్నవాడిది ఆ దోషం, ఆ పిల్లాడిది కాదు. అది పందిరి రాట. శుభకార్యం అయిపోయే వరకు అలా ఉండాలి. అప్పుడు నువ్వు ఎలా పాతాలి? నువ్వు శ్రద్ధగా పాతాలి. అది ఆ కర్ర ఎంత ఉందో చూసుకొని మట్టి యొక్క స్థితిని బట్టి అది గుల్లగా ఉందా గట్టిగా ఉందా అన్న దాన్ని బట్టి ఓ 2 అడుగులో ఎంతో లోతు కంట తీసి పందిరి రాటను అందులో పెట్టే ముందు 4 రాళ్ళేసి
గట్టిగా పెట్టి 4-5 రాళ్ళు తీసుకొచ్చి ముక్కలు చేసి గుణపాన్ని తిప్పి బాగా గుదిగుచ్చి నొక్కి తొక్కి తానే ఊపి చూసి పర్వాలేదు ఇదేం పడిపోదు, ఏదైనా వచ్చి గుద్దినా కూడా కదిలిపోదు, ఇది నిలబడుతుంది, తట్టుకుంటుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత శుభకార్యం అయిపోయిన తర్వాత మనం ఓ మంచి రోజున దీన్ని తీయచ్చు తప్ప ఇదేం పడిపోయే అవకాశం లేదనుకుంటే అప్పుడు తనకి తాను ముందు ఊపి చూసి అప్పుడు బాగుందన్న తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పుడు వచ్చి దానికి పూజ చేస్తాడు. అంతేగాని ఏదో అలా నిలబెట్టేసి దాన్ని పందిరి అని పూజ చేసేస్తే వెళ్ళిపోగానే గాలేసో పిల్లాడు ముట్టుకుంటేనో ఆవు వచ్చి ఉరుసుకుంటేనో కింద పడిపోతే అక్కడి నుంచి పందిరిరాట పడిపోయిందని చెప్పి వేళ్ళు విరుచుకుంటే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? పందిరిరాట ఎలా వెయ్యాలో అలా వెయ్యాలి. గురువుగారి దగ్గర విన్నది జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఇతరులతో పంచుకోవాలి. విద్య ప్రవహించి వెళ్ళాలి. ఎక్కడో సముద్రంలో నీరు మేఘం పీల్చింది, మేఘం వచ్చి వర్షించింది, నది నిండింది, నదిలో నీరు కాలవల్లోకి వెళ్ళింది, కాలవల్లోది పిల్ల కాలవల్లోకి వెళ్ళింది, పిల్ల కాలవల్లోది పొలంలోకి వచ్చింది, అప్పుడు పొలం పంట పండింది. అంతేగాని నదిలో ఉన్నది నదిలోనే ఉంటానంటే ఇక్కడ పొలం ఎలా పండుతుంది? విద్య ఒకరి దగ్గర విన్నది వేరొకరికి చెబుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. వేరొకరితో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ పంచుకునే ప్రయత్నం చేసేటప్పుడు అవతల వారికి అయోమయం కలిగేటట్టుగా చెప్పకూడదు. ఉండండి ఏదో చెప్తున్నాను కానీ నేను అదే చెప్పానా లేకపోతే ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం రాకూడదు. తను చెప్పేటప్పుడు తను చెబుతున్న విషయాన్ని సమర్థించుకోవడానికి శృతి స్మృతి పురాణములలో ఉన్నటువంటి విషయాల్ని ఆ విషయాన్ని సమర్థించడానికి ఏవి తీసుకోవాలో అవి తీసుకుని సమర్థించి వింటున్నవాడి మనసులో బాగా పందిరిరాట నాటుకున్నట్టుగా ప్రకృష్టమైన వచనముతో నాటగలిగినటువంటి శక్తి పొందితే అవతల వారికి స్పష్టంగా చెప్పగలిగినటువంటి శక్తి అంకురిస్తే వాడు ప్రతిభావంతుడు అంటారు. 7వ పొరని పండా అని పిలుస్తారు. పండా అంటే పరతత్వమును ఎరగగలిగినటువంటి బుద్ధి. పండా అంటే పండితుడు. పోతన గారు సహజ పండితుడు అన్న మాటకు అర్థం ఆయన ఏదో ఇన్ని పద్యాలు రాశారనో ఇన్ని పద్యాలు ఆయనకి కంఠగతం అయ్యాయనో కాదు. పండాహ అంటే ఏది పరతత్వమో ఏది భగవంతుడో అది తన బుద్ధి చేత ఆయన తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. ముందు అసలు అదొకటి ఉంది అని తెలుసుకోవాలి కదా. ఆ క్రమంలో పై వరకు ఎక్కి దాన్ని తర్వాత తన అనుభవంలోకి తెచ్చుకున్నాడు. అనుభవంలోకి తెచ్చుకోవడం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ మెట్లన్నీ ఎక్కితే అదే పాత్రతకు కారణమవుతుంది. ఆ పాత్రతకు కారణమైన తరువాత పరమేశ్వరుడు ఇచ్చేటటువంటి జ్ఞానమే అనుభవము. అందుకే అద్వైతానుభూతి అటువంటి అనుభూతిగా పరిణమిస్తే పండా అప్పుడు ఆయన తన బుద్ధి చేత మళ్ళీ దాన్ని అందించడానికి ప్రయత్నించి ఆవిష్కృతం చేస్తాడు. ఈ 7 లక్షణములను సంతరించుకున్నవాడు పరిపూర్ణమైన బుద్ధిని కలిగి ఉన్నవాడు. ఆ తల్లి అనుగ్రహం కలిగిందనుకోండి, ఆమె బుద్ధిస్వరూపిణి అయి ఈ మెట్లన్నింటినీ కూడా ఎక్కిస్తుంది. అది ఒక జన్మలోనే ఎక్కించవచ్చు కాదంటారా? ఒక జన్మలో ప్రారంభమైంది వేరొక జన్మ వరకు ఎక్కిస్తూనే వెళ్ళచ్చు. ఈ జన్మలో ప్రారంభమైంది ఏదో ఒక జన్మలో పండచ్చు. కానీ వెనక్కి జారిపోకుండా జన్మ దాటుతున్న కొద్దీ ఇంకా 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 ముందుకెళ్ళేటట్టుగా చేసి చిట్ట చివర ఏ మెట్టు దాకా వచ్చిన తర్వాత ఇక తాను వేరుగా ఉండకుండా ఇచ్చినటువంటి తన యందు ఐక్యమైపోయి ఒకటిగా నిలబడిపోతాడో అక్కడ వరకు తీసుకెళ్ళగలిగినటువంటి తల్లి ఎవరో ఆవిడ బుద్ధిస్వరూపిణి అయిన లక్ష్మీదేవి. అందుకే ఆవిడే మోక్షలక్ష్మి. చివరికి ఆవిడే ఆ విడుదలిచ్చి కలుపుకుంటోంది. అందుకే బుద్ధినివ్వగలిగిన సరస్వతీ స్వరూపం ఎవరు అంటే ఆవిడే. భేదాలుండవు అందులో. ఏ తత్వాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ పేరు చేత పిలువబడుతుంది. అందుకే వేదం లక్ష్మి యొక్క స్వరూపాల్ని 6గా విభాగం చేసి కీర్తించింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఇందులో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. ఒక కార్యం చేసినప్పుడు అది నెరవేరాలి, అప్పుడు సిద్ధలక్ష్మిగా అనుగ్రహించాలి. ఒక్కొక్కప్పుడు చదువుకున్నది గుర్తొచ్చి దాని ద్వారా మంచి మాట చెప్పగలిగినటువంటి విభూతి కలగాలి, అప్పుడు సరస్వతిగా అనుగ్రహించాలి. ఒక్కొక్కసారి డబ్బు కావాలి, శ్రీలక్ష్మిగా అనుగ్రహించాలి. ఒక్కొక్కసారి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి
కార్యక్రమంలో నేను జయాన్ని పొందాను అనేటటువంటి తృప్తి సాధించగలగాలి. ఎప్పుడు మీకు ఏది కావాలో అది ఇవ్వగలిగిన తల్లిగా నిలబడేటటువంటి ఆవిడే వరలక్ష్మి. అందుకు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. అంటే ఇంట్లో 3 అంతస్తుల పైన ఉన్నటువంటి తొట్టిలోకి నీళ్లు నింపుకుంటారు తప్ప ప్రతి పంపు గొట్టంలోనూ నీళ్లు వేసుకుంటారా? పైనున్న తొట్టెలో నీళ్లు పోసేస్తారు. తొట్టె నిండిపోయింది, ఊరుకుంటారు. ఇప్పుడు 3 అంతస్తుల్లో ఏ గదిలోకి వెళ్ళి పంపు తిప్పినా అందులోంచి కావలసినటువంటి నీళ్లు నీకు వస్తూనే ఉంటాయి. ఒక్క పైనున్న తొట్టెలో నీళ్లు ఉన్న కారణం చేత 3 అంతస్తుల మేడలో ఏ గదిలో నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నావో అక్కడికి వెళ్ళి ఆ ఉన్నటువంటి వ్యవస్థను నువ్వు వినియోగించడం ప్రారంభం చెయ్యగానే నీటిని పొందినట్టు వరలక్ష్మి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో దాన్ని పొందుతూ ఉంటాడు. అందుకని వరలక్ష్మి, శ్రేష్టమైన లక్ష్మి అన్న పేరుతో ఆ తల్లి అనుగ్రహం కోసమని చారుమతి చెప్పింది అని చెప్పి వరలక్ష్మి వ్రతం చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అంత గొప్ప లక్ష్మీ స్వరూపం సరస్వతి కటాక్షాన్ని బుద్ధిస్వరూపిణిగా అనుగ్రహిస్తుంది. అందుకే ఆ తల్లికి బుద్ధి అన్న మాట చేత ఒక నామంగా అన్వయమైంది. ఇన్ని ఇస్తుంది కాబట్టి గౌణమైంది. అందుకని అనుగ్రహప్రదాం బుద్ధిం బుద్ధ్యై నమః అన్న పేరుతో ఆ తల్లి కీర్తింపబడుతోంది. అంత గొప్ప తల్లి కాబట్టి ఆ తల్లికి మనం త్రికరణ శుద్ధిగా ఆ పాదములకు ఆ తల్లికి నమస్కారం చేసి ఆ అనుగ్రహానికి పాత్రులమవుదాం. స్వస్తి.